నాకు ఉద్యోగం వచ్చిందని రాధ ఎంతో ఆనందంగా చెప్పిన రోజు నీకు గుర్తుందా అమ్మా? ఆ రోజు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోకుండానే పోలీస్ యూనిఫామ్ లో ఐజీ ఆఫీస్కి వెళ్ళాను. ఎంతో ఉత్సాహంగా లిస్టులో నా పేరు కోసం వెతుకుతున్నాను. ఎక్కడా నా పేరు కనిపించలేదు. ఆత్రంగా మళ్ళీ మళ్ళీ చూశాను, కానీ నిరాశే ఎదురైంది. దూరంగా ఉన్న రాధను చూశాను. ఆమె దగ్గరికి వెళ్ళి పరిహాసానికి నా పేరు టైప్ చేయలేదు కదూ అని అడిగాను. అందుకు రాధ ఎస్పీ నాగమణి గారి మూలంగా నాకు ఉద్యోగం రాలేదని చెప్పింది. ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె ఎక్కడుందో అడిగి తెలుసుకున్నాను. ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్న మీకు ఇది న్యాయమేనా? ఇలా ఎందుకు చేశారు? నేను ఏ విధంగా అనర్హుణ్ణి అని నాగమణి గారిని ప్రశ్నించడానికి ఆవిడ దగ్గరికి బయలుదేరాను. చెప్పండి, ఎవరి దగ్గర లంచం తీసుకుని పనిచేశారు? ఎవరి రికమెండేషన్ లొంగిపోయి పనిచేశారు? మిస్టర్ పృథ్వీరాజ్, ఇది డిపార్ట్మెంటల్ మ్యాటర్, నీతో చెప్పకూడదు. అలా తప్పించుకోకండి మేడం. అంతరాత్మను చంపుకుని మాట్లాడకండి. నా గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. 1968 లో మీరు ఎస్ఐగా రిక్రూట్ అయ్యారు. 1975 లో సిఐగా ప్రమోట్ అయిన మీరు 2 ఏళ్లకే డిఎస్పీగా మరో మెట్టు పైకి వెళ్లారు. 1980 లో అడిషనల్ ఎస్పీ గాను, 83 లో ఎస్పీ గాను మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇది జనరల్ నాలెడ్జ్ కాదు మేడం. అంచెలంచెలుగా శిఖరాగ్రానికి చేరిన మీలో నేను ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ను చూడలేదు. ద్వాపరయుగం నాటి ద్రోణాచార్యుడు చూశాను, ఏకలవ్యుడుగా ఆరాధించాను. ఏనాటికైనా నేను మీలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాను. ఈ జనారణ్యంలో నిరుద్యోగిగా తిరగాల్సి వస్తుందని బాధపడటం లేదు. నేను అభిమానించే వ్యక్తి ఒక అవకాశవాదిని తెలిసి సిగ్గుతో వెళ్ళిపోతున్నాను. తీసుకోండి, మీ జీవిత చరిత్రలో చాటి చెప్పే ఈ కాగితాలతో నాకు పని లేదు. ఆదర్శం కోసం తొందరపడి తెచ్చుకున్న ఈ కాకి యూనిఫామ్ నన్ను ఎగతాళి చేయకముందే మీ డిపార్ట్మెంట్ కానుగ్గా ఇస్తున్నాను. గుడ్ బై. నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాను నేను. రేపు ఒక రౌడీగానో గూండాగానో మారితే దానికి కారణం మీరే అవుతారు. నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కారెక్కు. పృథ్వీ, నీ నిజాయితీ చూశాను, నీలోని ఆవేశాన్ని చూశాను. నా పగ నెరవేర్చి పెట్టడానికి నువ్వే సరైన వాడవని నిర్ణయించుకున్నాను. ఎస్, వైస్ ఛాన్సలర్ ముకుందరావు గారిని దారుణంగా హత్య చేసిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఆ ముకుందరావు గారు నా భర్త. ఆ కేసును పరిష్కరించడానికి నేను శతవిధాలా ప్రయత్నిస్తుంటే డబ్బు పరపతి అడుగడుగున అడ్డుపడి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నాయి. నాలో ద్రోణాచార్యుణ్ణి చూసి నువ్వు తప్పు చేయలేదు పృథ్వీ. తన గౌరవాన్ని నిలబెట్టగలిగేది ఏకలవ్యుడు కాదు, అర్జునుడని భావించినట్లే నా ఆశయాన్ని నెరవేర్చగల శక్తివంతుడివి నువ్వేనని గ్రహించాను. నిజానికి ఇంటర్వ్యూలో నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యావు. కానీ ఈ కేసులో నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్ గా వినియోగించి దోషులు పట్టించాలనే ఆశయంతో నేనే ఆ పేరు గుర్తించి వేశాను. మేడం, నేరస్తులు నేను ఉరికమ్మ వరకు నడిపించడమే మీ ఆశయం అయితే అది నేను నెరవేరుస్తాను. మీ పశువు కుంకాలు నేలరాల్చిన ఆ దుర్మార్గుణ్ణి చట్టానికి పట్టించడమే నా కర్తవ్యమని మీరు భావిస్తే తెగిన మీ పశువు తాడుకు మారుగా వాడి మెడకు ఉరితాడు నేను తగిలిస్తాను. చాలా సంతోషం పృథ్వీ. కానీ ఆ నరేంద్ర భూపతిని ఎదుర్కొని పోలీసులు చాలా సార్లు ఓడిపోయారు. రవి కాననిచో కవిగాంచునే అన్నారు పెద్దలు. పోలీసులు వెళ్లలేని చోటికి రౌడీ వెళ్లగలడు అంటాను నేను. అటువంటి దుర్మార్గులకు ఆశ్రయం ఇచ్చే రౌడీగా మారి సాక్ష్యం సంపాదించి ఆ నేరస్తుని మీ కాళ్ళ ముందు పడేస్తాను. అలా ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో భాగంగానే వాళ్ళతో చెయ్యి కలిపి ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నించిన వాళ్ళ ఆటలు కట్టించాను. సారీ బావా, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. నిత్యం డిటెక్టివ్ నవల్స్ చదివే ఓ చిన్న సైజు డిటెక్టివ్వి నేను ఒక పోలీస్ మనిషిని కనిపెట్టలేకపోయావా? అయితే ఆ పని పూర్తయ్యాకే అయ్యాకే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను.
ఏమిటి 5వ సాక్షి దొరికిందా? ఎస్ సార్, ఆత్మాభిమానాన్ని అమ్ముకొని సాక్షి దొరికింది. వెరీ గుడ్. సాక్షిని పూర్తి బందోబస్తు కోర్టుకు తీసుకెళ్ళండి. ఇంతకీ ఇప్పుడు ఆ సాక్షి ఎక్కడుంది? నా పర్మిషన్ తోనే ఆ అమ్మాయి ఓ పెళ్లికి అటెండ్ అయింది. రాగానే నా కస్టడీలోనే ఉంచుకుంటాను. ఏమిటయ్యా, ఏమైంది? ఈ అమ్మాయి నీళ్ళలో దూకి ప్రాణం తీసుకుపోయిందండి. కారు ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. వీలేదు, మేము వేటలో ఉన్నాం. తప్పండి. తప్పు జన బాబు, ఆపదలో ఉన్నప్పుడు అలా అనకూడదు. తీసుకొచ్చి లోపల పడుకోబెట్టండి. ఏంటయ్యా ఇది? కాళ్ళ తీసి నెత్తికి రాసుకున్నట్టు ఆత్మహత్య చేసుకోబోయే దాన్ని తీసుకొచ్చి కారులో ఎక్కించావు. నేను ఎందుకు ఈ పని చేశాను? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఫిగర్ చూడండి. పిల్ల బాగుతాయా? ఈవిడే మీ మూడో పెళ్ళం. ప్రొసీడ్. భూపతి గారు ఖాళీ. పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకొచ్చావా? ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడా, ఏమిటా ప్రశ్న? పోలీస్ స్టేషన్ లో మన అత్తారిల్లు కదా, అల్లుని పంపినట్టుగా లాంఛనాలతో బెయిల్ ఇచ్చి అలా సాగనంపారు. కాకపోతే చేతికి చిక్కిన ఎమ్మెల్యేలు క్షణంలో చెయ్యారిపోయారే అని బాధగా ఉంది. నేను అదే బాధపడుతున్నానయ్యా. కానీ ఈలోగా ఇంకో కొత్త బెడదొచ్చి పడింది అయ్యా. అయ్యి బాబోయ్, ఏమిటది? మా తమ్ముడి మర్డర్ కేసులో 5వ సాక్షి నాగమణి చేతికి చిక్కింది. ఆ సాక్షి గనక కోర్టులో నోరు విప్పితే మా తమ్ముడు గొంతు శాశ్వతంగా మూతపడిపోతుంది. ఈ గండం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఖాళీ. ఏమిటో చెప్పండి. భూకంపం సృష్టించైనా సరే ఆ పని పూర్తి చేసుకొస్తాను. ఏం లేదు, రేపు మా తమ్ముడిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వాడు పోలీసు వ్యాను దిగి కోర్టు మెట్లు ఎక్కకుండానే నువ్వు మా తమ్ముడిని తప్పించాలి. తప్పిస్తాను, శాశ్వతంగా తప్పిస్తాను. ఖాళీ అంటే నా ఉద్దేశం పోలీసు బారి నుండి తప్పిస్తాను అని. వస్తాను. థ్యాంక్స్. వాట్ ఈస్ దిస్? ఒక క్రిమినల్ కోర్టులో హాజరుపరచడానికి ఎంతమంది పోలీసులా? సార్, అతన్ని కోర్టు దగ్గర కిడ్నాప్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుచేత కొంత పోలీస్ ఫోర్స్ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో కోర్టు దగ్గర, మరికొందరు బాంబే రూట్ లో 7వ కిలోమీటర్ దగ్గర నాతోనూ ఉంటారు. ఐసి. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? స్టేట్ రౌడీగా మన డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కాళీచరణ్ ఉరఫ్ పృథ్వీరాజ్. చాలా జాగ్రత్తగా డీల్ చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడండి. అలాగే సార్. హలో, నేను డిఐజీని మాట్లాడుతున్నాను. మీరు స్టేట్ రౌడీ అనుకుంటున్న ఆ కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్. అతని అసలు పేరు పృథ్వీరాజ్. కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్? అవును. మీరు చేసే కిడ్నాపింగ్ డ్రామా ముగింపు వరకు ఎస్పీ నాగమణితో చెప్పేశాడు. ఆమె బొంబాయి రోడ్డు 7వ కిలోమీటర్ దగ్గర ఉంటుంది. తిమింగళాన్ని మింగగల ఈ భూపతి దగ్గర తెల్ల చేపల ఆటలు సాగవు. నేను ఆడి చూపిస్తాను డ్రామా. పట్టుకోండి, 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 పట్టుకోండి. ఆగలాగా